ఈరోజు మనము కామారెడ్డి డిస్ట్రిక్ట్ బిక్నూర్ మండల్ లక్ష్మీ దేవుని పల్లెలో ఉన్నాము. ఈ విలేజ్లో ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు, రైతన్నలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైతే ఈ రేవంత్ సర్కారు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉండనో ఈ రెండిట్లో ఏది మంచిగా ఉందని నువ్వు అనుకుంటున్నావు? ఈ రేవంత్ అనే ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం మంచిగా ఉంది అంటున్నావు. ఓకే, ఏమేమి మంచి పనులు చేసిర్రు చెప్పు. ఆయన ఒకటి బస్సులు ఫ్రీ పెట్టిండు. ఇందిరామైన్లు ఊరికి ఇస్తున్నా నడుస్తున్నాయి పనులు. మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చిండు అందరికి. ఇచ్చిండు సార్. నీకు వచ్చిందా? నాకు రాలే, నేను ఇంటికాడ ఉండను ఎప్పుడు గిట్లే. మళ్ళీ చెప్పు. నేను ఇంటికాడ ఉండను, నేను ఇప్పుడు ఎటు వెళ్ళిపోతా అన్నట్టు గిట్ల. నేను ఏడిపోతావే? ఊళ్ళకి పోతా, ఊళ్ళకి అటు మళ్ళీ పనికి పోతా గట్లా. ఇంత కష్టం. మరి నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్. ఎంత వస్తుంది? 2000 సరిపోతుందా? ఇక సరిపోతాయా అవి మనకు పరి సరిపోవు. 2000 సరిపోతాయా? ఇచ్చినంతగా సంతోషపడతాము. సరే, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవేం రాలే? ఏవి రాలే. ఏమి రాలే? వచ్చినాయి అప్పుడు కూడా. ఏమొచ్చినాయి? ఇవే 2000 పింఛను. ఇవే 2000 పెన్షన్ వచ్చినాయి. అప్పుడు ఇంట్లో బిల్లు ఏం పెట్టలే కదా, పెట్టలేదు. మరి ఇంద్రమ్మ ఇండ్లు ఏమన్నా నీకు వచ్చిందా? నా కొడుకులో వచ్చింది అప్పుడు ఆ ప్రభుత్వంలో, ఇందిరామ్మ ప్రభుత్వంలో. ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చింది. ఓకే, ఇప్పుడు సుఖ వచ్చిందా? ఇప్పుడు సుధ వచ్చింది. అయితే బాగానే నీకు డబుల్ బంపర్ ధమాకా వచ్చింది కదా నీకు. ఇక మనకు ఉన్నోళ్ళకు రాలేదు, మాకు ఇల్లు ఉన్నది కాబట్టి ఆయన మాకు రాలేదు. లేని వాళ్ళకి వచ్చింది కల్లా. సో రేవంత్ రెడ్డి అన్న జిందాబాద్ ఉంటావు అయితే. ఇక జిందాబాద్ అంటాం ఎందుకు. అదే అదే సార్. మరి రేవంత్ రెడ్డి సార్ జిందాబాద్ అంటావా? జిందాబాద్ అంటే ఓకే వచ్చినట్టు అంటావా? అట్లా కాదు, ఇప్పుడు వచ్చిండే సీట్. ఇప్పుడు సీట్ మీదకి వచ్చిండు. ఇప్పుడు సీట్ మీద ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్న చీఫ్ మినిస్టర్గా. ఓకే, రేవంత్ రెడ్డి అన్న మంచి పనులు చేస్తాడని నువ్వే అంటివి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఇంకా మంచి పనులు చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి అన్న జిందాబాద్ అని అంటావా? రేవంత్ ఇంకా ఏం చేసేది ఉందంటే ఇంకా అన్ని పనులు చేసేది ఉంటుంది సార్. మంచిగా రైతులకు మంచిగా సేవ చేస్తే మంచిగా అనిపిస్తుంది. మసాలాలు మొన్న చిన్న కష్టం కాలేదు, ఎక్కడెక్కడో దుబ్బాక నిజామాబాద్కి వెళ్ళి అందుకచ్చుకున్నాం. ఏది అవతల నిజామాబాద్ నుంచి ఆటో కట్టుకొని 10 సంచులు వేసి కచ్చుకున్నాం. ఆడ పొలాలు అవి కోత కట్ చేసినాయి అన్నట్టు అట్లా. మాకు ఇప్పుడు పుట్ట కచ్చి గట్లా అట్లా వచ్చింది సార్. ఓకే, మరి ఇప్పుడు గట్టిగా చెప్పు, ఆడ కెమెరా చూసి చెప్పు. రేవంత్ రెడ్డి అని ఏమైనా చెప్తావు చెప్పు, గట్టిగా జిందాబాద్ అని చెప్తావు. ఏం చెప్తావు చెప్పు. రేవంత్ రెడ్డికి జిందాబాద్. ఇంకా మంచిగా చేయమంటావు? ఇంకా మంచిగా చేయాలి. రోడ్లు ఎట్లున్నాయి? రోడ్లు దిగిపోయినాయి, నష్టపరిహారం జరిగింది. అవన్నీ చెప్పే. నష్టపరిహారం అంతా కొట్టుకుపోయినాయి. పొలాలు కొట్టుకుపోయినప్పుడు ఎవరో నుంచి చూసిర్రా? వచ్చి చూసుకోపోయారు గవర్నమెంట్. ఎవరు వచ్చి చూసిపోయారు? అది మండలి నుంచి. మరి మినిస్టర్లు ఎవరు రాలే? వచ్చిన నేను చూడలే కానీ వచ్చిర్రు పబ్లిక్ చెప్పారు అట్లా.